ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యా ఉపాసనలో బాగా దశాబ్దముల కాలం నుంచి ఉన్నవాళ్ళు ఇతరత్ర వైదిక శ్రీ విద్య లేకుండా మిగతా ఆధ్యాత్మికంలో శృతి ప్రామాణికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, అందులో కొంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము, మేము అనుకున్న విధంగా జరగటం లేదు అని చాలామంది పరిపరి విధాల ఈ ఆధ్యాత్మికం గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. వీళ్ళు ప్రాథమికంగా ఒక జ్ఞానం తెలుసుకోవాలి. స్త్రీ కానీ పురుషుడు కానీ నంపుసకుడు ఎవరైనా సరే ఈ ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బై బర్త్ ఫస్ట్ మీరేంటి. సహజంగా వీర్యం ఎక్కువైతే పురుషుడు పుడతాడు, రక్తం ఎక్కువైతే స్త్రీ పుడుతుంది, సమంగా ఉంటే నంపుసకు పుడతాడు. వీర్యంలో ఉన్న భేదభావంలో బట్టి కవలలు పుడతారు. ఇది ఫస్ట్ ప్రాథమిక సూత్రం. ఇది అయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ శరీరం వచ్చేసి 108 రెళ్ళు, 8 రకములైన 108 జతలు, 8 కపాలాలతో, అంటే ఎముకలు అంటారు వాటిని. వీటితో మీ తలకాయలో ఇవన్నీ ఉంటాయి. 900 గ్రంథులు, 107 పురుష మర్మములు, 4.5 కోట్ల రోమములు, హృదయము, నాలిక, తర్వాత మగవాళ్ళకి వృషణాలు, ఆడవాళ్ళకి వేరే, ఇవన్నీ 8 పర్వాలు, తర్వాత మలమూత్ర ద్వారాలు, ఇవన్నీ రకరకములైనటువంటి ఇవన్నీ వాటితో ఒక ఆకారం ఏర్పడ్డప్పుడు ఆ ఆకారాన్ని లోపల మీ ప్రారబ్ధ కర్మ, మీరు గత జన్మల్లో చేసింది అనుభవించవలసిన దాంతో ఒక బాడీ తయారవుతుంది. ఆ బాడీ చుట్టూ ఇంద్రధనుసు ఉంటుంది. ఆ ఇంద్రధనుసులో తెలుపు మాత్రమే మీరు గుర్తించి మిగతాయి వదిలేసుకుంటే మీరు శ్రీ విద్యలో సక్సెస్ అవుతారు. ఎలా వదిలేయాలంటే, తెలుపు ఒకటే ఎట్లా పెంచుకోవాలంటే, తత్వాజిమాన శబ్దార్థ జ్ఞానంతో చేస్తే తెలుపు పెరుగుతుంది. తైజనుడు అని అంటారు దాన్ని. అలా అది పెరుగుతున్న కొద్దికి ఏమవుతుందంటే, ఈ మిగతా కలర్స్ తగ్గి అది ఒక్కటి పెరుగుతుంది. ఆ తైజస అనబడే తెలుపు, ఆ తైజస అనబడే అది మీ ప్రాణానికి లింక్ అయి ఉంటుంది, ప్రాణనాడికి. మిగతావన్నీ కూడా ఏంటంటే, మీరు ఇప్పుడు ఆహారం ఇప్పుడు వెళ్ళి ఏదైనా దేవతతో మాట్లాడటం కానీ కార్యక్రమం చేయిస్తే ప్రాణానికి సంబంధం అది. మీరు దానిని ప్రాణానికి సంబంధమైనటువంటి దానికి చేయించినప్పుడు మీ చుట్టూ మీరు తీసుకున్న ఆహారం ద్వారా మాంసం పాడైపోవటం, బాగవటం, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి కదా. తర్వాత చీము, నెత్తురు, మలము, మూత్రము, ఇవన్నీ అసహ్యకరమైనటువంటి మొత్తం ఒక సిస్టంగా ఉంటుంది కదా. మీరు ముందు ఈ సిస్టములో నుంచి అది తెలుసుకోవాలి. ఆ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఈ తత్వాచిమానం ద్వారా ఏంటంటే వాటి యొక్క సహజ లక్షణములు ఏంటి, అవి మమ్మల్ని ఎలా అంటకుండా ఉంటాయి అన్నటువంటి తెలుసుకుంటే, ఈ తత్వాచిమానం ద్వారా తెలుసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు అప్పుడు మీరు అనుకుంటున్న లక్ష్యం మీకు ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి, ఇవన్నీ అప్పుడు అర్థమై దాన్ని బట్టి మీరు కోరుకున్నది చేసుకోగలుగుతారు. అంతేగాని ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా వీటి జ్ఞానం మీకు స్వానుభవంగా రాదు. స్వస్తి.